నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. దేశ ఆర్థిక రంగంలో తాజా కదలికలు, స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలు, మ్యూచువల్ ఫండ్ రాబడులు ఇవన్నీ మీకోసం ఒకే వేదికపై. మరి ఇన్వెస్టర్ల ఆశలు నెరవేరాయా లేక జేబులు ఖాళీ చేశాయా మార్కెట్లు? ఈ రోజు ట్రెండ్లతో తెలుసుకుందాం. అదేవిధంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మార్కెట్ నిపుణులు ప్రభు మాలింపట్టి గారు, ప్రజెంట్ మనతో పాటే ఉన్నారు. అంతేకాకుండా ప్రజెంట్ ఇప్పుడు చూసుకుందాం స్టాక్ మార్కెట్ అప్డేట్. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ముందుగా స్టాక్ మార్కెట్ పరిస్థితి చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 24,939 పాయింట్ల వద్ద అయితే ముగిసింది. అంటే 69 పాయింట్ల లాభం సాధించిందనమాట. ఇక సెన్సెక్స్ చూసుకున్నట్లయితే బలంగా కదిలి 81,552 వద్ద నిలిచింది. ఇది 245 పాయింట్లు అయితే పెరుగుదల చూపించింది. ఇక ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో బలంగా అయితే నిలిచాయి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్టెల్ లాంటి షేర్లు మాత్రం కొంచెం నష్టపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఫోకస్ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు రాబడిలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా లార్జ్ క్యాప్ ఫండ్స్ స్థిరంగా అయితే ఉన్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ లో మాత్రం చిన్న చిన్న మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఇన్వెస్టర్లు ముఖ్యంగా దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని ఉంటే కనుక ఈ రోజు మార్కెట్ పాజిటివ్ మూవ్మెంట్ కొంత ధైర్యం ఇచ్చిందనే చెబుతూ ఉన్నారు. చూద్దాం. ఇక ప్రజెంట్ ఉన్న ప్రభు గారితో మాట్లాడదాం. ఎలాగుంది మార్కెట్, ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అంటున్నారు కదా. నిజంగానే మనం ఫైనాన్షియల్గా ఒక స్కెడ్యూల్ వేసుకోవాలి, ఫ్యూచర్కి మంచి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది లైవ్లో మాట్లాడడానికి. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. ప్రజెంట్ భారత మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే? ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగున్నాయి. సో దానివల్ల ఫ్రైడే కూడా కొంచెం బాగానే పెరుగున్నాయి. సో నిఫ్టీ 70 పాయింట్స్, దాదాపు 110 పాయింట్స్ క్లోజింగ్, ఫ్రైడే క్లోజింగ్కి మన మార్కెట్ చూపించింది ఇండికేషన్. తర్వాత నిఫ్టీ మనకి మార్నింగ్ చూస్తే 40 పాయింట్స్ మైనస్లో అన్నట్టు ఇండికేషన్ ఇచ్చింది. అంటే ఎందుకు రీజన్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్, యుఎస్ ఫ్యూచర్స్ స్లైట్గా మళ్ళీ మొన్న ప్లస్లో క్లోజ్ అయినాయి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఒక రకంగా, దానివల్ల కొంచెం కిందకు వచ్చింది. సో మన మార్కెట్ కూడా 110 పాయింట్స్లో ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అనుకున్నది 70 పాయింట్స్లో ఓపెన్ అయింది. బట్ నిలబడట్లేదు. అబౌవ్ 25,000 అబౌవ్ లెవెల్ మార్కెట్ నిలబడాలి. సో ఇవాళ ఎక్కువ అబౌవ్ ట్రేడ్ అవుతూ 25,000 కనుక అబౌవ్ క్లోజ్ అయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉన్నట్లు లెక్క. సో దానికన్నా కొంచెం కిందకు వస్తుంటే కొంచెం నెగిటివ్ ఉంది. మార్కెట్కి ఏదో ఒక భయం ఉంది. ఆ భయం వల్ల కొంచెం ఇదవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. సో నిఫ్టీ ఇండికేషన్ చేసిన ప్రకారం కూడా లేకుండా గ్యాప్ అప్ అయింది 70 పాయింట్స్. సో డెఫినెట్గా ఇది జనరల్గా మెయిన్ ఏంటి మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. సో దానివల్ల కూడా కొంచెం ఇది కావచ్చు. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు 4 లక్షల కోట్లు ఈ మధ్యలో అమ్మారు. సో కానీ వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్లకుండా ఐపీఓస్లో పెడుతున్నారు. నెక్స్ట్ కమింగ్ 3 monthsలో $20 బిలియన్ మనకి ఐపీఓస్ వస్తున్నాయి టోటల్. సో ఇది పాజిటివ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళు ఐపీలో ఇన్వెస్ట్మెంట్ చేసి లిస్టింగ్ రోజు గెయిన్స్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మార్కెట్ ఇది ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది. సో గవర్నమెంట్ కనుక వాళ్ళ పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూస్తే డెఫినెట్గా వాళ్ళు కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్, టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అది ఏం కావాలి? లాస్ట్ టైం కూడా కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి 30% అయితే 24% చేశారు. అప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో కోరిక ఉంది. ఆ కోరిక ప్రకారం గవర్నమెంట్ కనుక దాన్ని ఫుల్ఫిల్ చేస్తే డెఫినెట్గా 1.5 year నుంచి అమ్ముతున్న వాళ్ళు డెఫినెట్గా యూటర్న్ తిరిగే అవకాశం ఉంది. అంటే అదర్ ఇండియాలోనే ఉన్నాయి కానీ ఈక్విటీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం డిఐఎస్ని పెట్టుకొని ఎక్కువ, ఎందుకంటే మంత్లీ 26,000 crores అబోవ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి ద్వారా వస్తున్నాయి. అంటే మార్కెట్ ఎందుకు ఇంత పడట్లేదు? రేంజ్ బౌండే ఉంటుంది. ఒక 500-700 పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది. అంతకు మించి పడట్లేదు, అంతకు మించి పోవట్లేదు. పైకి వెళ్ళాలంటే ట్రిగర్ పాయింట్ కావాలి, డౌన్ వెళ్ళాలంటే నెగిటివ్ న్యూస్ ఏదైనా కావాలి. సో ఈ రేంజ్ బౌండ్లోనే అవుతుంది. పడట్లేదు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డిఐఎస్. ఎందుకంటే మార్కెట్ ఇదివరకు వాళ్ళ దగ్గర 1-2% క్యాష్ ఉండేది. ఇప్పుడు 7-10% క్యాష్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మార్కెట్ ఒక 200 పాయింట్స్ పడంగానే అదే రోజు సాయంత్రం మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. మళ్ళీ పాజిటివ్ +200 -200 ఒకే రోజు అయిన రోజులు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకు అంటే బయింగ్ జరుగుతోంది. ఎఫ్ఐఎస్ ఏమో లార్జ్ క్యాప్స్ అమ్ముతా ఉన్నారు,
డిఐస్ ఏమో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొంటా ఉన్నారు. సో లార్జ్ క్యాప్స్ అమ్మినప్పుడు మార్కెట్ డౌన్లో ఉంటుంది, బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగినప్పుడు బ్రాడర్ మార్కెట్ బాగుంటుంది, కానీ ఇన్స్టెంట్గా ప్రజెంట్ మార్కెట్ కొంచెం డౌన్లో కనపడుతుంది. అది మెయిన్ ఇదండి. సో డెఫినెట్గా ఇది మనం ఇది పెట్టుకోవాలి. అంటే ఎక్కువ ఇప్పుడు మార్కెట్కి ఫియర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అది తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, మనం తెలుసుకుని కంటిన్యూ చేద్దాం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో సార్, అక్కుమ్ డ్రగ్స్ గురించి కావాలంటే కొనాలనుకుంటున్నాను, అది ఫ్యూచర్ ఎలా ఉంటుందని. అక్కుమ్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ సార్ 473 ఉంది, 1.4% డౌన్ ఉంది సార్. మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా సార్? లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ ఇది మంచి కంపెనీయే సార్ డెఫినెట్గా. అంటే ఏపీఐలో 5% ఉంది, మిగతా వాటిలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఏపీఐ కూడా కొంచెం పర్సెంటేజ్ పెరిగితే ఆ సెక్టార్ కొంచెం బాగుంటుంది. సో ఏది ఏమైనా మీకు 510 to 520 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు దీంట్లో, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ డౌన్ కన్సల్టేషన్ తీసుకుంది సార్. ఇది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో మీకు దాదాపుగా 680 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. 680 to 700 ఆ రేంజ్ వరకు రావచ్చు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే 850 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్స్ అ గుడ్ కంపెనీ, మీరు సెలెక్ట్ చేసిన కంపెనీ మంచి కంపెనీ. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఏ స్క్రిప్ట్ అయినా కానీ ఒక రేంజ్ బౌండ్ ఉంటుంది. ఆ రేంజ్ బౌండ్స్ ఎప్పుడు మనం లోవర్ లెవెల్స్లో ఎంటర్ అవ్వాలి, హయ్యర్ లెవెల్స్లో మనం ఏదైనా న్యూస్ ఉన్నా ఏదైనా నెగిటివ్ ఏదైనా ఉన్నా పడుతున్నప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఒక 50% 70% అమ్మేసుకొని మళ్ళీ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనవరి నుంచి మనం చూస్తున్నాం ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గారు ఏదైనా నెగిటివ్ వచ్చింది మళ్ళీ 3 రోజులు వెనక్కి తీసుకుంటున్నాడు ఆయన చెప్పిన దాన్ని. సో ఇన్వెస్టర్స్కే కాదు ట్రేడర్స్ కూడా 3 days 4 daysలో కూడా కొంచెం మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది అట్లా మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇలాంటి షఫలింగ్ కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అది రీట్రేస్మెంట్ అయినప్పుడు, న్యూస్ ఉండి డౌన్ అయినప్పుడు, రీట్రేస్మెంట్ అయినప్పుడు డెఫినెట్గా ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. మీ సెలక్షన్ బాగుంది సార్, డెఫినెట్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మేము ప్రభు గారితో మాట్లాడాలండి. మాట్లాడండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ ప్రభు గారు, సార్ మేము హెచ్ఏలు 4580లో తీసుకున్నామండి. ఓకే, ఇది లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా లేకపోతే ఏదైనా కిందకు వచ్చిన యావరేజ్ చేసుకోవచ్చు అండి? హెచ్ఏఎల్ తీసుకోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ కూడా డిఫెన్స్ సెక్టర్, యుఎస్ ప్రెసిడెంట్ మీదే చూసుకోండి, మేము మీకు సపోర్ట్ చేయము, ఫైనాన్స్ కానీ కూడా చెప్పారు. డిఫెన్స్లో మా ఇన్వెస్ట్మెంట్, మా ట్యాక్స్ డబ్బులు మీ దాంట్లో ఎందుకు పెట్టాలి, మీకెందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆయన ఇన్నాళ్ళు వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు చేసిన ప్రాసెస్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. సో వాళ్ళు ఇప్పటికైనా తేరుకున్నారు. వాళ్ళు ఇప్పుడు తేరుకొని చైనా మన పాకిస్తాన్ ఇండియా వార్ చూసినాక మన డిఫెన్స్ మన ఆర్మ్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు 3 to 5% వాళ్ళు జీడిపిలో ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఆ ఇంక్రీజింగ్ ఆర్డర్స్ మన హెచ్ఏఎల్కి కానీ బీడీఎల్కి కానీ ఇట్లా డిఫెన్స్ సెక్టర్స్ కొన్ని వస్తున్నాయి. లాంగ్ టర్మ్ అయితే ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడల్లా కొనుక్కోండి. డెఫినెట్గా ప్రజెంట్ రేట్లో కూడా కొనొచ్చు. మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి. మంచి నెక్స్ట్ 5 years 10 years టార్గెట్ పెట్టుకుంటే, ఎందుకంటే ఎఫ్టీఏ అగ్రిమెంటు మనకి యుఎస్తో కాదనుకుంటే ఒకవేళ ఏదైనా కట్ అయినా వేరే కంట్రీస్తో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి పంపించే 0.4% మనం పంపించే ఎక్స్పోర్ట్స్లో చాలా తక్కువ యుఎస్కి. సో ఫార్మా ఎక్కువ అందుట్లో. సో మన ఇదంతా వేరే కంట్రీస్ పంపిస్తే డెఫినెట్గా మనకు జీడిపిలో పెద్ద ఎఫెక్ట్ పడదు. సో 0.2% నుంచి 0.4% పడుతుంది, అంటే 6.26% వరకు. సో డెఫినెట్గా మనం జీడిపిలో నెంబర్ 1 ఉన్నాం. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి, అండ్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మరొక కాలర్ ఉన్నారని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నేను కొత్త ఐపీఓస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కొత్త ఐపీఓస్ ఏమొస్తున్నాయి కొంచెం చెప్తారండి? ఐపీఓస్ ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, ఎన్ఎస్సి అప్లై చేయండి. మీకు ఎన్ఎస్సి మంచి ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే కొన్ని ఐపీఓస్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు హెచ్డిబి ఫైనాన్షియల్ తీసుకున్నాం, అది గ్రే మార్కెట్లో 1200 నుంచి 1400 అమ్మినా వాళ్ళు ఇచ్చిన రేటే 760 to 800. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ స్క్రిప్ట్ కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి మంచి కంపెనీ కన్సిస్టెంట్గా 14 to 15% సిఏజిఆర్ అబోవ్ ఇస్తుంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి మంచిది. మార్కెట్ ఐపీఓస్ ఏంటంటే మనం ఎంత అప్లై చేస్తామండి, 15,000 నుంచి 2 lakhs వరకే కదా. సో హెచ్ఎన్ఐ అయితే అందుకంటే చేస్తాం. జనరల్గా జనరల్ ఇన్వెస్టర్ 2 lakhs వరకు చేయొచ్చు. అంటే ఐపీఓకి అప్లై చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు కాబట్టి
ఎక్కువ మంది అయితే మనకి తక్కువ షేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది కనుక మంచి కంపెనీ అయితే లిస్టింగ్ రోజు కనుక ప్లస్లో ఉంటే తర్వాత కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అలాట్మెంట్ అయిన వాళ్ళు లేకపోతే లాకింగ్ ఉన్న వాళ్ళు మళ్ళీ అమ్మితే కొంచెం కిందకు వస్తుంది. మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్గా అప్ ఉండదు, డౌన్ ఉండదు. అట్లానే స్క్రిప్ట్ కూడా కంటిన్యూస్గా అప్ ఉండదు, కంటిన్యూస్ డౌన్ ఉండదు. రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం కాబట్టి అది మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. లేదా కొన్ని ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఉంది, ఎన్ఎస్డిఎల్ లిస్టింగ్ రోజు నుంచి పెరుగుతూనే ఉంది కదా, అట్లాంటి స్క్రిప్ట్స్ మనం ఎక్కడైనా హోల్డ్ చేయొచ్చు. అట్లా మనం కొంచెం దాన్ని మీ ఇన్వెస్టర్ అయితే ఎవరో ఉన్నారో వాళ్ళని కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకొని సరైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓకే, రైట్ అండి. మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి యోగి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇది ఈ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చంటారా సార్, లేదంటే వెయిట్ చేయమంటారా? మీరు షార్ట్ టర్మ్ అడుగుతున్నారా, లాంగ్ టర్మ్ అడుగుతున్నారా? అంటే షార్ట్ టర్మ్ సార్. షార్ట్ టర్మ్ కంటే ఇప్పుడు ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంది మనకి. ట్రంప్ పెట్టిన నెక్స్ట్ 25% ట్యాక్స్ ఫస్ట్ 25 కాకుండా నెక్స్ట్ 25, అంటే ఆ 25 27కి డిసైడ్ అవుద్ది. అంటే ఆ రోజు మనకి హాలిడే. సో డెఫినెట్గా ఈ వారం కొంచెం పొజిషన్స్ అనేవి షార్ట్ టర్మ్ కైనా తీసుకోవటం కొంచెం ఆగండి. అది చూస్తే దాన్ని బట్టి ఇప్పుడు 50% అన్నట్టు ఉంది ఫైనల్గా. ఆ 50%లో ఆయన ఎంత చేస్తారు? ఎందుకంటే వార్ ఆపుతానన్నారు, మళ్ళీ అది కొంచెం ఒక అడుగు వెనక్కి వచ్చినట్టుంది. అంటే రీసెంట్గా అంటే షార్ట్ టర్మ్లో కొంచెం వార్ ఆగేటట్టు కనపడలేదు, అది కొంచెం ప్రొలాంగ్ అయ్యేటట్టు ఉంది. కాబట్టి ఆయన ఇండియాని ఎలా చూస్తున్నారు, మనకి ట్యాక్స్లు ఎట్లా వేస్తారు అనేది ఇంపార్టెంట్. సో 27th మనకి తెలుస్తుంది కాబట్టి మీకు దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే పడుతుంది. సో ఆ 28th మనకి ట్రెండ్ తెలుస్తుంది. ట్రెండ్ తెలిసినప్పుడు ఆ ట్రెండ్ ఇమీడియట్లో అన్ని స్క్రిప్ట్లు మీకు పెరగవు. కాబట్టి ఏదైతే మీకు సెలెక్ట్ చేసుకున్నారో ఫండమెంటల్ స్టాకు, మంచి స్టాక్, కన్సిస్టెంట్గా గ్రోత్ ఇచ్చేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది, అలాంటివి షార్ట్ టర్మ్కైనా కొంచెం బ్రేక్ డౌన్ స్టాక్ కానీ బీటెన్ డౌన్ స్టాక్ కానీ. ఐటీ ఇండెక్స్ ఉంది, ఐటీ ఇండెక్స్ మీరు ఎక్కువ ప్రాఫిట్ కాకుండా తక్కువ, ఇప్పుడు 4500 నుంచి టీసీఎస్ 3000 ఉంది, 3000లో తక్కువ ప్రాఫిట్ అంటే అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్కి కొంచెం వచ్చే అవకాశాలు ఉంటుంది. ప్లస్ మన జీడిపి బాగుంది, ప్లస్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ అక్టోబర్లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. వాళ్ళు కూడా ఫెడ్ చైర్మన్ పవెల్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి సెప్టెంబర్లో అనేది ఒక హింట్ ఇచ్చారు. అది కూడా మార్కెట్ ప్లస్. సో అది తగ్గుతున్నప్పుడు మార్కెట్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ పారామీటర్స్ అన్ని చూసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ కని కాదు, కానీ దయచేసి మీరు షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి రండి, మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్కి ఏంటంటే అనుకున్న విధంగా రాకపోతే అది ఫండమెంటల్ దైనా హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రత్యేకించి ఇవే ఫియర్ ఫ్యాక్టర్స్ అంటారా? అవునండి, మార్కెట్ ప్రెసెంట్ ఫ్యాక్టర్ ట్యాక్సే, ట్రంప్ ట్రెమర్సే. ఆ ట్రెమర్స్ ఏంటనేది 27th తెలుస్తుంది. కాబట్టి మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ అవుద్ది, దాన్ని బట్టి ఉంటుంది. అంటే నేను అనేది షార్ట్ టర్మ్కి. సో బ్రాడర్ మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. బుల్ మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్. సో డెఫినెట్గా లాంగ్ రన్లో డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు $4 trillion దగ్గర ఉన్నాం మనం జీడిపిలో. నెక్స్ట్ 5 yearsలో నెక్స్ట్ ఇంకొక $4 trillion కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా గ్రోత్ స్టాక్స్ అంటే, ట్రెండింగ్ స్టాక్స్ అంటే, ఇప్పుడు ఓ రకంగా చూస్తే మనకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు దాకా లేవు. ఇప్పటి నుంచి ఇండియాలో గుజరాత్లో స్టార్ట్ అయినాయి. సో ఎన్విడియా కూడా ఇక్కడికి వస్తుంది ఇండియాకి. ఇప్పుడు దాకా అందరూ ఎన్విడియాకి మన వాళ్ళందరూ యుఎస్లోకి వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి, శాలరీస్ కూడా ఇక్కడైతే తక్కువ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో యుఎస్ కంపెనీస్ కూడా ఇండియా సైడ్ చూస్తున్నాయి. ఇక్కడికి వచ్చి ఎన్విడియా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ 3 ప్లేస్లో వాళ్ళు కంపెనీ ఓపెన్ చేస్తారు. సో డెఫినెట్గా మన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దాదాపు ప్రతి సంవత్సరం 1,00,000 చిలుకు పై చిలుకే బయటకు వస్తున్నారు. వాళ్ళల్లో ఒక 10-15 మంది ఎవ్రీ ఇయర్ తీసుకుంటారంట వాళ్ళు. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటండి, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఎవరైనా సరే వాళ్ళు చేసుకున్నప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ మన దగ్గరే ఉంది, ఏ కంట్రీలో లేదు. యావరేజ్ ఏజ్ కూడా 28 మనది. సో డెఫినెట్గా అందరి చూపు ఇండియా మీదే ఉంది. సో ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు, కంపెనీస్ ఇక్కడికే వస్తాయి. సో డెఫినెట్గా అది మనకి గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ ఉంటుంది. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకున్నా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, రైట్. మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు, గ్లెన్మార్క్ ఫార్మా కెమికల్స్ గ్లెన్మార్క్ సార్
గ్లెన్మార్క్. ఇప్పుడు ఫార్మా సెక్టర్ మీద ట్రంప్ ఆయన యుఎస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు, 250% ట్యాక్స్ అన్నారు. దా ఇష్యూ ఇంకా సాల్వ్ కాలేదు. ఎప్పుడైతే, ఎందుకంటే యుఎస్లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మందేనండి. మనం ఏపీఐ ఏమో చైనా నుంచి 71% మనం తెచ్చుకొని ఇక్కడ ప్రోడక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాం. యుఎస్లో ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా మందే. సో డెఫినెట్గా మన మీద ఆధారపడ్డారు. అది కూడా జెనరిక్. మనకి ఇక్కడ జెనరిక్ అంతా మనం యూజ్ చేయం, కానీ యుఎస్లో మనం పంపించేది ఫార్మా మొత్తం జెనరికే. అంటే ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు ట్యాబ్లెట్ వాల్యూ అయితే అక్కడికి వెళ్ళేదానికి ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. అంటే మన దగ్గర తక్కువ తీసుకొని అక్కడ ఎక్కువ అమ్ముకొని ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. అది డెఫినెట్గా వాళ్ళు మన మీద ఆధారపడ్డంటే, చైనాతో కూడా అంత సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏంటంటే ఇండియానే అనుకోవచ్చు. ఇప్పుడు చైనా నుంచి కూడా కొన్ని కంపెనీలు మనకు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తుంది. ఫార్మా మెయిన్ ఉంది కాబట్టి ఏపీఐ మనకి ఎక్కువ కంపెనీలు, మీరు ఫార్మాలో కూడా ఏపీ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ గ్లెన్మార్క్ కూడా బాగానే ఉంటుంది. సో లాంగ్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది సార్. కొంచెం మీకు 1952.8% ప్లస్లో ఉంది. ఇప్పుడు మీకు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. 2050 కనుక క్రాస్ అయితే 2300 నుంచి 400 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్లెన్మార్క్ మంచి కంపెనీ, హోల్డ్ చేసుకోవచ్చు సార్. బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో డెఫినెట్గా ఆ రేంజ్ పడినప్పుడు అక్కడ రెసిస్టెన్స్ ఉంది. అది మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్కి అయితే ఆ లెవెల్స్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ అయితే హ్యాపీగా హోల్డ్ చేయొచ్చండి. ఇది ట్రెమర్స్ కనుక ఫార్మా మీద ఆ 250% కనుక ఆయన తీసేస్తే, లేదా కొంచెం తగ్గించినా ఫార్మా సెక్టర్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరొక కాలర్ తీసుకుందామండి. తెనాలి నుంచి అనిత గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు అంటే ఇప్పుడు మనకి పెన్నీ స్టాక్స్ కొనుక్కోమంటారు కదండి, 3 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్ అని, అవి కొనుక్కోవచ్చా లేదా? పెన్నీ స్టాక్స్ ఇది మంచి క్వశ్చన్ వేశారు మీరు. జనరల్గా మనకి మెసేజ్లు వస్తుంటాయి. వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. సో అలాంటివి ఫండమెంటల్గా స్ట్రాంగ్ లేనివి, ఇలాంటి 100 కంపెనీలు ఉన్నాయనుకోండి ఈ పెన్నీ స్టాక్స్, వాటిల్లో ఒక 2-3 వస్తాయి, మిగతా అన్నీ పనిచేయవు. ఆ 2-3 మనం ఉండగలమా? ఆ 2-3 వేల మన ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. ఏదైనా సరే, ఎవరైనా సరే, ఇంకొకళ్ళు కొన్నారని కానీ, వాళ్ళు కొన్నారని, వాళ్ళు పెరుగుతుందని మనం కూడా కొనాలని కానీ, లేదా ఎవరైనా చెప్పారు, మెసేజ్ వచ్చింది కానీ, దయచేసి ఇట్లాంటి వాటికి జోలికి వెళ్ళకండి. మీకు ఎవరైనా అనలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక మీకు సూచనలు సలహాలు ఇస్తారు. ఆ సూచనలు సలహాల ప్రకారం మీరు తెనాలంటున్నారు, తెనాల్లో అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా బ్రోకింగ్ దాంట్లో వాళ్ళు కాంటాక్ట్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు అది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు చెప్పినా, ఇప్పుడు నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఇమీడియట్గా పెరుగుతాయని కాదు. మార్కెట్లో రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. కానీ ఫండమెంటల్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా అవి మళ్ళీ తిరగదొడతాయి, మళ్ళీ యూటర్న్ తీసుకొని పైకి వస్తాయి అనే దమ్ము, ధైర్యం మనకి రావాలంటే ఆ ప్రాసెస్ మెథడాలజీ మనకు అర్థమైతే, సో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే, సో డెఫినెట్గా అలాంటి స్క్రిప్ట్స్లో చేస్తే, చిన్నవి అని చెప్పి సపోజ్ ₹1 ఉంది, ₹2 ఉందని ₹1,00,000 దాంట్లోనే పెడతారు. సపోజ్ లిస్ట్ కాకుండా పోతే ఆ లిస్టుని మళ్ళీ మనం బయటికి తీయడానికి, మన డీమ్యాట్లోంచి బయటికి రావడానికి ఏం చేయలేము. దాన్ని నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. దాన్ని మళ్ళీ రీమ్యాట్ చేసుకోవాలి బయటికి తెచ్చుకోవాలంటే. సో అందుకని దయచేసి ఇలాంటి స్టాక్స్ ఎట్టి పరిస్థితుల్లో చూడకండి. చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ ఉన్నాయని వాటి జోలికే వెళ్ళొద్దు. ఫండమెంటల్గా ఉన్నాయి, రేటు చూడొద్దు, ఫండమెంటల్స్ చూడండి. టెక్నికల్ 5%, 95% ఫండమెంటల్స్. ఈ రెండు జోడించుకొని ముందుకెళ్తూ సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని సరైన టైంలో లోవర్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మీ హార్డ్ అండ్ మనీ అనేది లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే, డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సార్. ఇది నా దగ్గర బిహెచ్ఎల్ షేర్స్ ఉన్నాయి సార్. 250 ఆ రేంజ్ లో తీసుకున్నాను. అంటే ఇంకా ఇప్పుడు పెరుగుతుంది, ఉంచుకోవచ్చా తీసేసా సార్? బిహెచ్ఎల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయండి, డెఫినెట్గా ఉంచుకోండి. ఎందుకంటే 270 నడుస్తుంది, మీకు కొంచెం డౌన్ సైడ్ ఇంకా కొంచెం రావచ్చు. ఎందుకంటే లాస్ట్ లో కూడా మీకు 179, 180 దాకా వచ్చింది. ఎప్పుడైతే మీకు 220, 225 క్రాస్ అయిందో అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా రేంజ్ బౌండ్ నడుస్తుంది మీకు 232 నుంచి దాదాపుగా
266 అంటే ఒక 30-40 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ నడుస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ లెవెల్ అంటే 245 క్రాస్ అయిందో ఇంకా మీకు 290 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే 230 ఆ రేంజ్లో కొన్నప్పుడు 245, 250 దాకా చూడొచ్చు. ఆ రేంజ్లో తక్కువ ప్రాఫిట్స్ అయితే షార్ట్ టర్మ్కి అయితే, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ, ఆర్డర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి. సో డెఫినెట్గా బిహెచ్ఎల్ అనేది ఉంచుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ప్రజెంట్ ఈ వారం మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఈ ట్రెండ్, ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది తెలిస్తే డెఫినెట్గా మనకి నెక్స్ట్ డే అంటే బుధవారం సెలవు కాబట్టి గురువారం, శుక్రవారం, ఆ గురువారం దాని ట్రెండ్ తెలుస్తుంది. సో అక్కడ బాగానే ఉండొచ్చా అంటే కొంచెం అంటే ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ డౌన్ సైడ్ ఈజ్ వెరీ లో, ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఈజ్ హై. కొంచెం రావచ్చు, ఒక ఆశ, మినుకుమనగా చిన్న ఆశ వస్తుందని. ఎందుకంటే షార్ట్ టర్మ్కి నేను చెప్పేది, లాంగ్ టర్మ్ నో డౌట్ ఎట్ ఆల్ బాగానే ఉంది. అంటే ఈ జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్ పడినప్పుడు సదవకాశం ఈ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బులుండి ఆ స్క్రిప్ట్ పడినప్పుడు కానీ, ఆ సెక్టార్ పడినప్పుడు కానీ, మార్కెట్ పడింది, జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ మామూలుగా ఇట్లాంటివి ఉన్నప్పుడు మార్కెట్ రీట్రేస్మెంట్ అవ్వడానికి సర్వసాధారణ అవుతుంది. అయినప్పుడు ఏ కంపెనీలో పెట్టుకోవాలి, ఎలాంటి కంపెనీలో పెట్టుకోవాలని చూసుకుంటే డెఫినెట్గా ఇది అవుతుంది. ఎందుకంటే ఏజ్ ప్రకారం సపోజ్ 70 ఇయర్స్ అనుకోండి, 100 పాయింట్ పెట్టుకుంటే 100 - 70 అంటే 30% ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదే మీకు 45 అయితే 60% చేయొచ్చు. సో అట్లా దీని ప్రకారం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈవెన్ 70 ఇయర్స్ వాళ్ళ ఏజ్లో చూసినా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ 80% దాకా పెడుతున్నారు. సో ఇండియా మీద అంత నమ్మకం. సో బ్రాడర్ మార్కెట్ అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా లార్జ్ క్యాప్ అనుకోండి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అదే మీకు మంచి వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ క్యాప్లో లాంగ్ రన్లో లార్జ్ క్యాప్ అవుతాయి. సో అవి మీకు మల్టీఫోల్డ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటే దానికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, లెవెల్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు ఇప్పుడు లెవెల్స్ అంటే ఇవాళ 25,000 అబోవ్ క్లోజ్ అవ్వాలి. 25,000 అబోవ్ క్లోజ్ అయితే కొంచెం మనకు పాజిటివ్లే ఉండొచ్చు. ఆ డౌన్ ఉంటే మటుకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ కొంచెం ఉంది, భయం ఇంకా ఉంది కాబట్టి ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు అనేది ఈ 2 రోజులు కూడా, ఇవాళ రేపు కూడా. ఎప్పుడైతే ఇవాళ కనుక ప్లస్లో అయిందంటే అది ఫియర్ ఫ్యాక్టర్ కొంచెం డౌన్ అయినట్టే లెక్క. అది అన్సర్టనిటీ క్లారిటీ వచ్చింది, సర్టనిటీ అయినట్టు లెక్క. సో అప్పుడు మనకు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కొంచెం అంటే విపరీతంగా కొంచెం ఇది అయిపోయినా విపరీతంగా పడకపోయినా ఆ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ పెద్ద ఇది కాదు. సో అంత ఉన్నప్పుడే నెక్స్ట్ దాని ట్రెండ్ చూసిపోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఐస్ కూడా వాళ్ళకి సపోజ్ 1,00,000 పొజిషన్లు ఉన్నాయనుకోండి, ఒక 20,000 పొజిషన్స్ తీసేస్తారు, అమ్మేస్తారు. అమ్మినప్పుడు మనం ఏమనుకుంటాం మార్కెట్ పడుతుంది అనుకుంటాం. కానీ వాళ్ళ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంటర్ అయ్యి లాస్ట్ హై కంటే అంతకు హై తీసుకెళ్తారు. సో వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది అట్లా వస్తాయి. ఎఫ్ఐఐస్ ఒక్క అడుగు ముందు మన అడుగుంటే డెఫినెట్గా వాళ్ళతో పాటు మనకి వరదల్లాగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అడుగును మనం కనిపెట్టాలా. ఎవరైనా సరే ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, వాళ్ళ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి. ప్రజెంట్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ తీసుకుందాం, 24,550 to 24,730 ఈ రేంజ్లో వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా అక్కడి నుంచి ఎక్కువ యూటర్న్ తీసుకుంది. సో ఈ మార్కెట్ కనుక ఈ 2 రోజుల్లో ఈ రేంజ్లో వచ్చినప్పుడు ఇమీడియట్గా మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ట్రిగర్ అవుతాయి, వాళ్ళ ఆర్డర్స్ ట్రిగర్ అవుతాయి కాబట్టి మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటాయి. సో దాని ప్రకారం మనం చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే 54,950, 55,402 ఈ రేంజ్లో ఉంటాయి. ఈ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా సరే ఇది పెట్టుకోవాలి. మనకి ఈ ట్రమ్మర్ ఫ్యాక్టర్ 27th ఉంది కాబట్టి ఎంత వేస్తారు, 50% వేస్తారా, 40% వేస్తారా, లేకపోతే 10% అంతకుముందు ఉన్న 10% కంటిన్యూ చేస్తారా అనేది ముఖ్యం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా చెప్తారో తెలియదు కాబట్టి ట్రంప్ని సునామీని నమ్మలేం, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. సో మనం అవుట్పుట్ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ అనేది తీసుకుంటుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి విశ్లేషణ అందించారు, చాలా వివరాలు అందించినందుకు. సో చూసారు కదండి, ఇక ఈ రోజు మార్కెట్ బజ్ హైలైట్స్. రేపటి మార్కెట్ బజ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగు సత్తా.